టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నూతన గ్రేవ్ యార్డ్ను ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల. గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకున్న పోలీసులు, జిల్లా ఎస్పీ నుంచి అభినందనలు వచ్చినట్లు తెలిపిన డీఎస్పీ. దేవార్పులలో తీవ్ర ఉద్రిక్తత. ఎర్రబల్లి దయాకర్ రావును అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయకుండా అడ్డుకున్న పోలీసులు. వరంగల్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ. నూతనంగా నిర్మించిన సీతారాముల ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. ఇక వివరాల్లోకి వెళ్తే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికారి ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ పార్టీ అధ్యక్షులు పసుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లనే హరిజన, గిరిజన, మైనారిటీ, బడుగు బలిగిన వర్గాలకు రాజ్యాధికారం దక్కిందని, రాజ్యాంగంలో వారు పొందుపరిచిన చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల అభివృద్ధి సాధ్యమని అయిందని, వారి ఆలోచనలు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో నివాళులర్పించారు. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంnga భారత రాష్ట్ర సమితి తరఫున ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళిని అర్పించడం జరిగింది. 75 సంవత్సరాల క్రితమే ఆయన రాజ్యాంగం రాసినప్పుడు చిన్న రాష్ట్రాలతోనే సుపరిపాలన అందించవచ్చు అని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక మహనీయుడు ఈ రోజు ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల అభివృద్ధి చెందుతా ఉంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ మహనీయునికి ఎంతో రుణపడి ఉన్నారనే సందర్భంగా తెలియజేస్తూ, ఆయన యొక్క ఆశయాలను అందరం కూడా కొనసాగించాలి, బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం మనం అందరం కూడా పాటుపడాలని పిలుపునిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చుతున్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను పారిశ్రామిక ప్రాంతంలో పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తా నుండి కార్పొరేటర్ టీ జంక్షన్ వరకు కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో పాటు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలోని అసమానతలను రూపుమాపి అంటరానితనాన్ని నిర్మూలించేందుకు బాబాసాహెబ్ భారత రాజ్యాంగాన్ని నిర్మించారని నాయకులు పేర్కొన్నారు. నవభారత నిర్మాణానికి బాబాసాహెబ్ చూపించిన బాటలో యువత రాజ్యాంగ ఫలాలను అంబేద్కర్ కలలుగన్న సమాజ నిర్మాణం కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని వారు సూచించారు. ఈ యొక్క హక్కులు అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తాయి. ఈ రోజు ఎవరి మీద ఎవరు డిపెండ్ కావడం అవసరం లేదు. ఈ రోజు సీనియర్ అడ్వకేట్ ఈరోజు యావత్ భారత ప్రజలందరూ కూడా ఒక పండుగ దినం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారం మనదే, రాబోయే ముఖ్యమంత్రి కూడా మన మొత్తం కాబట్టి అదేవిధంగా డాక్టర్
దినం కూడా మనం జరుపుకుంటున్నాం. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మనం ప్రజల నుంచి తీసుకుపోయి మన ఆలోచన విధానాలుగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మనం కారణం సమయం కాదు. ఎమ్మెల్యే గారు భారత్ మాతాకి భారత్ మాతాకి ఇలా గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ సామాజిక సంస్థ వేదిక ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్కు ఘన నివాళి అర్పించడం జరిగింది. భారతదేశంలో చూసినట్లయితే మహనీయులు అన్ని వర్గాల కోసం అన్ని వర్గాల ప్రజల కోసం అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు. ఆ రాజ్యాంగంలో భాగంగా కానీవేనియర్ గారి రీతిలో ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుంటాం. ఈరోజు పేద బలహీన వర్గాల అడ్డరా అనేటువంటి ఒక వ్యవస్థను ఈరోజు తలెత్తి గర్వంగా నిలబడగలిగి ఈ దేశ అభివృద్ధి కొరకు భాగస్వాములైతున్నటువంటి వ్యవస్థను, రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని ప్రపంచానికి మేమేం తక్కువ కాదని చూపించిన మార్గాన్ని చూపించిన మహోన్నతమైన వ్యక్తి జయంతి ఉత్సవాలు చేసుకోవడం మన అనవాయితీ. దాంట్లో భాగస్వామి కావడం నేను గర్వపడతా ఉన్నా. మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వర్ధంతికో జయంతికో చేయడమే కాకుండా ఆ సంవిధానాన్ని, ఆ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు ప్రభుత్వం ఏర్పడ్డా ఇప్పటి వరకు అమలు చేస్తూ వస్తా ఉంది. దురదృష్టం ఈ రోజున్న ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగంలో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 రైట్ టు ఈక్వాలిటీ, అందరికీ హక్కులు ఉన్నాయి, సమానంగా హక్కులు ఉండాలని చెప్పి ఏదైతే అంబేద్కర్ గారు 70 సంవత్సరాల క్రితమే ఆలోచించి ముందు చూపుతోటి ఏదైతే మనకు రక్షణ ఇచ్చినారో అది ఆ రాజ్యాంగం ఈరోజు చాలా కుట్రలు జరుగుతున్న దాని మీద మనం అందరము ఏకమై దాన్ని ఎదుర్కొనే సమయం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ తెలుసు, పాలకుర్తి మాజీ జెడ్పీటీసీ పుస్కారి శ్రీనివాసరావు నిన్న ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు శిలాఫలకాలు ఎత్తుకెళ్లారని మాట్లాడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబల్లి రాఘవరావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష్మీనారాయణపురం గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు శిలాఫలకాల్లో తమ పేరు లేదని శిలాఫలకాలు తీసేయడం మీకు తెలియందా అని ప్రశ్నించారు. మంత్రిగా ఉండి పాలకుర్తిని అభివృద్ధి చేయలేని అసమర్థుడు మీ నాయకుడు అన్నారు. కమిషన్లకు కకృతిపడి రిజర్వాయర్లను పూర్తి చేయలేని అసమర్థుడు మీ నాయకుడు ఎర్రబల్లి దయాకర్ అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎంపీటీసీ కానీ సర్పంచ్ పేరు కూడా శిలాఫలకాల మీద పెట్టలేదు. పెట్టకపోతే వాళ్ళు ఏదైతుందో ఆ శిలాఫలకం మళ్ళీ పెడతాం అనే దాకా దాన్ని పెట్టడానికి వీల్లేదని చెప్పేసి అప్పుడు అధికారులను కూడా పిలవడం జరిగింది. ఆర్ఎన్బి అధికారులను అప్పుడు ఏదైతుందో వాళ్ళ పేర్లు పెట్టేసి మళ్ళీ శిలాఫలకం పెట్టించే బాధ్యత మాది అని చెప్పేసి ఆర్ఎన్బి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దానికి తెలియక మరి ఏదో ఉత్తగా మాట్లాడితే అది చాలా అవివేకం. నేను ఒక్కటే చెప్పేది, ఏదో చెప్తా ఉన్నాడు ఆయన రిజర్వాయర్లు, దాని కాలువలు, నీకు తెలియకపోతే ఒకసారి రా. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1 రూపాయి కూడా ఈ ప్రాంతానికి రిజర్వాయర్లకు కానీ దేనికి కూడా మంజూరు కాలేదు. ఆనాడు స్వర్గీయ మరి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరిట ఈ ప్రాంతానికి ఏదైతుందో కాలువలు, రిజర్వాయర్లు పేరిట ఆనాడు దుగ్గ్యాల శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఆ రోజు ఏదైతుందో శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత ఈ రిజర్వాయర్ పాలకుర్తి చెరువుకు గండి పెట్టిండు. ఆయన ఏదైతుందో ఇవాళ దానికి ముందుగానే అడ్వాన్స్ ఏదైతే రూపకంగా 10% ఏదైతుందో తీసుకొని మరి కాంట్రాక్టర్ దగ్గర తీసుకోవడం జరిగింది. దానికి ఏదైతుందో అప్పుడే వాళ్ళు ఆ పనిని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. దానికి మరి ఇదే కాకుండా మరి ఎన్నో రోడ్లు ఈ మండలంలో సంబంధించిన మరి 3 మండల నాయకులకు ఏదైతుందో మరి ప్రొసీడింగ్లు వచ్చినంత మాత్రాన్ని ఏదైతుందో వాళ్ళను వేరే వాళ్లకు మరి నమ్మించి
ఈయాడి వరకు కూడా వాళ్ళకు బిల్స్ రాకుండా చాలా ఇబ్బంది పడితే వీళ్ళు 20%, 15% తీసుకొని ముగ్గురు 20 లక్షలు తీసుకున్నారు. 60 లక్షల రూపాయలు మరి ఒక ప్రొసీడింగ్లు చూపించే తీసుకోవడం జరిగింది. ఇది చాలా దారుణం. ముందుగాల మీ తప్పులు ఏదైతుందో మీరు ఒక్కసారి సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోండి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే దీనికి సరైనటువంటి పర్యవసానం ఖచ్చితంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉత్తగానే ఉండదు. ముఖ్యంగా పాలకుర్తిలో అంబేద్కర్ విగ్రహం కూడా ఆనాడు సర్పంచ్గా ఉన్న యాకాంతరావు మరి ఆయన ఏదైతుందో మరి సొంత డబ్బులు పెట్టి విగ్రహం తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా ఏదైతే మరి ఇనాగ్రేషన్ అంటే ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఏదైతుందో ప్రోటోకాల్ పద్ధతిలో ఇనాగ్రేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. దానికి ఏదో తీసి దండలేసి ఒక అంబేద్కర్ను కూడా అవమానపరిచేటువంటి పరిస్థితి మీ పార్టీకి ఏదైతుందో మీ నాయకునికి మీకు కూడా అది మరి తెలిసి తెలియక చేస్తున్నటువంటి పనులు. దానికోసం ఏదైతుందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇలాంటి ఏదైనా చేస్తే మరి ఇంకా చాలా ఉన్నాయి. దీని వెనుక మరి ఖచ్చితంగా ఏదైతుందో మేము చేసేటువంటి పనులే మేము చెప్పుకుంటాం. ఇవాళ మరి అంటే ఝాన్సీ రెడ్డి గారు, యశ్వీజన్ రెడ్డి గారు అని మాట్లాడుతూ ఉన్నారు. మీకు తెలియదు. మీకు ఈ రాష్ట్రంలో మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పరిస్థితుల్లో 10% దండుకొని 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఏదైతుందో ఇవాళ దండుకొని ఇవాళ దయాకర్ రావు గారు ఉన్నాడు. దాని శిశరికంలో మీకు కూడా భాగస్వాములు అయి ఉన్నది. ఇది పాలకుర్తి ప్రజలందరికీ కూడా తెలుసు. మీకు కూడా అలా మరి పర్సెంటేజ్ రూపకంగా వాళ్ళని కూడా తీసుకున్నారు. అవసరమైతే వాళ్ళను మీరు ఎవరైతే మరి మీ మాటలకు మోసపోయినటువంటి వాళ్ళను మేము పత్రికా ముఖంగా కానీ రేపు టీవీ ఛానళ్ళ ముందు కూడా మేము ఉంచుతాం. దాన్ని మీరు ఒకసారి గమనించవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో అభివృద్ధి పదంలో ఈనాడు పాలకుర్తి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మీకు ఓర్వలేక మీ నాయకునికి తిరిగిన పానమై ఊకోలేక అంటే ఊర్ల కాడ తిరుగుతూ ఉన్నాడు. అది తిరిగితే మరి ఇప్పుడు నువ్వు తిరిగితే వచ్చేది ఏమున్నది? ప్రజలకు ఏం వచ్చేది లేదు. అందుకోసం మేము ఏదైతే ఉందో ఏ గ్రామాల్లో ఏ మండలంలో స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి చేసేటటువంటి ఒక ప్రణాళిక తీసుకొని ప్రణాళికాబద్ధంగా ఇవాళ అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉన్నాం. దానికి ఏదైతుందో నిర్దేశంగా ఉంటుంది. మరి మీకు పబ్లిక్ ఏదైతుందో ఓటర్లు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని అందరినీ చీకొట్టిండ్రు. సుమారు 50,000 ఓట్లతో ఏదైతుందో ఇవాళ మిమ్మల్ని ఓడగొట్టినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ మేమే గొప్పతనం, మేమేదైతుందో మేము బాగా ఫాస్ట్గా పోతాను, 30%లో పడిపోయింది, 40%. స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటే మీకు మాకు ఉన్నది దమ్ముంటే చూసుకుందాం. ఖచ్చితంగా ఏదైతే ప్రజలు మరొకసారి నియోజకవర్గంలో 6 మండలాల్లో కూడా కాంగ్రెస్ ఏదైతుందో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఘన విజయం సాధిస్తుంది. అప్పుడు మీ తల ఎక్కడికి పోద్దన్న సంగతి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ పరిధిలో జగదాంబ సెంటర్ కూలీలాడ్డాలో సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత వియోచన సమితి కార్యదర్శి బానతి మోజే ఆధ్వర్యంలో 134వ డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిఆర్ అంబేద్కర్ దళిత వియోచన సమితి రాష్ట్ర కార్యదర్శి బానతి మోజోస్ మాట్లాడుతూ 1891 ఏప్రిల్ 14న ఇదే రోజున ఇదే తేదీన మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో ఒక మహర్ కుటుంబంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించారని, ఈయన జన్మదినాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్ర ప్రభుత్వాలు ఈయన ఈ సేవలకు గుర్తుగా సెలవు దినాన్ని ప్రకటించి ఈయన జయంతిని వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్ని కార్యాలయాలకు ఆదేశాలను ఇవ్వడం జరిగిందన్నారు. సాయం చేసిన మీరందరూ సాయం చేసిన మీరందరూ బిఆర్ అంబేద్కర్ మహారాష్ట్రకి చెందినటువంటి వ్యక్తి. అయితే రత్నగిరి జిల్లాలో ఆయన జన్మించి ఉన్నాడు. 1991లో జన్మించడం జరిగింది. ఏప్రిల్ 14వ తారీఖున ఆయన మహాశయుడు జన్మించడం ద్వారానే అంటరానితనం కానీ మరి కుల నిర్మాణం కానీ మరి పేదరికము గొప్పతనం గొప్ప వ్యత్యాసాలను నిర్మూలించడానికి ఆయన ఎంతో కృషి చేశాడు. ఈరోజు మనమందరం ఇక్కడ సంతోషంగా కలిసి సభను చేసుకోవడానికి కూడా బిఆర్ అంబేద్కర్ ఆయన గొప్పతనమే.
అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ సృష్టికర్త ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రజలందరూ సత్యసమలంగా సుఖశాంతితో దేశమంతా ఉండాలని ఆయన కోరుకున్నటువంటి త్యాగశీలి అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని మనము ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేని ఆయన యొక్క పుట్టినరోజు స్మరించుకోవాలా. ఎందుకంటే మన రాజ్యాంగం చక్కగా ఉంటేనే మన దేశం సరిగా పరిపాలించగలుగుతారు అధికారులు కానీ ఎవరైనా కానీ. దాన్ని స్ఫూర్తించుకొని మనం రాజ్యాంగాన్ని గౌరవించి ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించి అందరూ ప్రజలందరూ దాన్ని సఫలంగా నడిపించుకొని సుఖశాంతితో ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మేము కూడా దాన్ని అమలు చేయడానికి నేను రాష్ట్ర కార్యదర్శిగా తనకి మోజెస్గా నేను సేవ చేయడానికి ప్రజలందరూ ఎదుట నేను చెప్తున్నాను. ఏ అవసరం ఉన్నా కూడా రాజ్యాంగాన్ని బలపరిచి అన్ని పరిస్థితుల్లో నడిపించడానికి సహాయం చేయండి. మీకు అందరికీ అందుబాటులో ఉంటాను అన్ని సమయాలలో మనం చేస్తూ మీ అందరూ నాకు సహకారం ఇచ్చినందుకు మీ అందరికి పేరు వెళ్తున్నా. ఎల్లుగడ్డ వీరన్న జై భారత్ బీసీ పోరాట వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అంబేద్కర్ గారు జన్మించి నేటికి 138 సంవత్సరాలు అయింది. 130 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన పేరు తలుచుకున్నామంటే ఎందుకు? ఈ దేశంలో ప్రతి మనిషి పుడతాడు చస్తాడు, అది మామూలు విషయం. కానీ ఈ దేశంలో ఒక దళిత మహార్కుటంలో పుట్టినటువంటి వ్యక్తి అతను చదువుకునేటప్పుడు ఎంత హింసపడ్డదో మనందరికీ తెలియదు. అతను చదువుకోవడానికి పోయినప్పుడు స్కూల్లో అందరూ పోతున్నప్పుడు కూడా అతన్ని బయట కూర్చోబెట్టేవాళ్ళు. ఎందుకంటే అతను లోన కూర్చుంటే మైల పడుద్దని చెప్పి ఆ పంతులు గారు కానీ ఆ పిల్లలు కానీ అతన్ని లోన కూర్చుని రాణించారు. ఒకరోజు ఒక సారు ఆయనని అందరి పిల్లల్ని కూర్చోబెట్టి అరే మీ లెక్క చెప్పండి రా అంటే ఎవరు కూడా లెక్కలు చెప్పలేదు. కానీ అంబేద్కర్ ఈయన లెక్క చెప్పు సార్ అని చెప్తే ఆయన ఆ పిల్లలందరూ కూడా అతను బోర్డు ముట్టుకోవద్దు, బుడ్డు ముట్టుకుంటే అంటే పిల్లలందరూ మధ్యాహ్నం భోజనాలు తెచ్చుకొని బోర్డు ఉంటే బోర్డు వెనకాల పెట్టుకునేవాళ్ళు. అయితే అతను బోర్డు పుట్టుకుంటే మా అన్నాలన్నీ మైలపడిపోతాయని చెప్పి అతన్ని రానియలేదు. అయినా సరే మాస్టరు ధైర్యం చేసి అరే పోత పేరు లేక ఒక్కరోజు అన్నప్పుడు ఏం కాదని చెప్పి లెక్క చేయమన్నాడు. అంటే ఆ పిల్లలు ఎవరు లెక్క చేయకపోయినా అంబేద్కర్ గారు ఆ లెక్క చేసి చూపెట్టడం వల్ల ఆ రోజు ఆ పిల్లలందరూ కూడా మా అన్నం అంతా మైలపడిందని చెప్పి అన్నం తీసిపారేసారు. అంత ఘోరమైనటువంటి హింస పడ్డది. అయినా కానీ అంబేద్కర్ గారు ఆ హింసను కూడా బరాయించి చదువుకొని ఈనాడు దేశంలో మొట్టమొదటిసారిగా దేశంలో ఉన్నటువంటి అన్ని చదువులకు ఇప్పటివరకు కూడా అంబేద్కర్ వేసుకునే పట్టాలు ఎవరు పొందలేనటువంటి విషయం. కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగం రాసింది కాబట్టి ఆ రాజ్యాంగ ఫలాలే ఈరోజు మనకి అంతా ఉన్నాయని చెప్పి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చాను. చిత్తూరు జిల్లా కుప్పం మండలంపై పాణ్యం గ్రామంలో నిలబడి ఉన్న శ్రీ ప్రసన్న తొట్లమాంబ అగ్నిగుండ ప్రవేశం ఆలయ ధర్మకర్తలు కృష్ణప్ప, కన్నప్ప, వేమన్న గౌడ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ ప్రసన్న తోట్లమాంబ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం 12 గ్రామాలు కలిసి జరుపుకోవడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా ఆఖరి రోజు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం పురుషపల్లికి భాను వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం అమ్మవారిని అవనిగడ్డ ప్రవేశాలు దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో రావడం జరుగుతుందని అని వారి ఇటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు స్వామినాథ్ మిరరత్నం గౌడ్ తెలిపారు. హలో ఏకాంత మందిరము చేరబోచున్నారు. ద్వారపాలకులైన జయావిజయులకు ఆజ్ఞాపించి లక్ష్మీ అంతఃపురము చేర ఇయర్ ఇప్పుడు నేను పుట్టుక ముందు ఇంకా పెద్దోళ్ళు మా నాయన టి వెంకటస్వామి, భూతి తెప్ప అందరూ పుట్టు ముందు ఇంకా కూడా చేస్తూ ఉంటారు. అదే మాదిరి
ఒకే యూనిట్గా ఒకే క్యాస్ట్ ఉంది పైపాలెము. 12 గ్రామస్తులు కూడా అందరూ వచ్చి వాళ్ళకు దానికి తగినట్లుగా వాళ్ళు ఇస్తాము. వాళ్ళ ఉత్సవాలు వాళ్ళు చేస్తారు. ప్రతిరోజు ఉత్సవము, అన్నదానము, ఈరోజు నాటకము, ప్రతి నాటకము రాత్రి బ్రహ్మాండమైన నాటకము. ఈరోజు గ్రూప్ డ్యాన్సు, బాణి వేడుకలు అతి వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరము అంటే లాస్ట్ ఇయర్ వచ్చి 5 నెలలు 6 నెలలు పెట్టేవాళ్ళు. ఇప్పుడంతా గ్రామస్తులంతా ఒప్పుకొని ముందుగా 2 నెలలు ముందు పెడతాము. వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ముందుగా 2 నెలలు ముందు చేసి అన్ని జయిద్యము అందరూ బాగా ఊరోళ్ళు కానీ పబ్లిక్ కానీ అందరూ సాటిస్ఫాక్షన్ అయిపోయినారు. ఏమి ఈసారి మాత్రం 2 నెలలు ముందు పెట్టేసినారు కాబట్టి మీరు అందరూ బాగుంటారు కాబట్టి ఈ చంద్రబాబు గారు మా మేడం గారు దత్తత తీసుకున్నది కాబట్టి అందరూ మా కోఆపరేషన్గా ఉంటారు కాబట్టి మా క్యాస్ట్, మా మొదలైన క్యాస్ట్, మా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అందరూ 12 గ్రామస్తులు కూడా సాటిస్ఫై చేసి ఒప్పుకొని ఇప్పుడు 2-3 నెలల ముందుగా సాటిస్ఫాక్షన్ చేసి ఈ జాతర జరిపినాం. రాబోయే రోజుల్లో ఎద్దులు పర్టిసిపేట్ చేసే అవకాశం. నూతన గ్రేవర్ యార్డ్ను ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల. యాప్రాల్లోని అమ్ముగూడ గ్రేడ్ యార్డ్ను నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సంగోది పరమేష్ కుమార్, మౌలాలి డివిజన్ కార్పొరేటర్ సునీత, మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ నాయకులు జి సికిందర్, దినదయల్, మహేష్, ఓం ప్రకాష్, కూటప్ప, విశాల్, అనిల్ కుమార్, గోపు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్నార గ్రామంలో ఘనంగా మట్టల ఆదివారపు సంబరాలు. మెదక్ జిల్లా టెక్మల్ మండల పరిధిలో ధర్నార గ్రామంలో మట్టల ఆదివారం నిర్వహించారు. క్రైస్తవులు నిష్ఠతో ఉపవాస దినాలు పాటిస్తూ నూతన వస్త్రాలు ధరించి ఈత మట్టలను చేతపట్టుకొని ఆలయం వద్దకు వచ్చి గ్రామంలో ప్రధాన వీధుల గుండా సంగీత వాయిద్యాలతో తిరుగుతూ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ధర్నారం పాస్టర్ రెవరెండ్ పి సంతోష్ భక్తులకు ఉద్దేశించి వాక్యోపదేశం చేశారు. ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలని, పాప క్షమాపణలు, ఒకరిపై ఒకరు గౌరవం ఉంచుకోవాలని, యేసుక్రీస్తు సన్మార్గంలో నడిపిస్తూ అన్ని మతాలను గౌరవిస్తూ శాంతి, సమాధానం, ప్రేమ, కరుణ, దయతో అందరూ ముందుకు వెళ్లాలని వారు భక్తులను పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్త్రీలు, కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ముద్దుగా ఆయన పిలుస్తూ మళ్ళా రెండోసారి కూడా ఏమన్నాడు, ఎరుసలేము కుమార్తెలారా, ఎరుసలేము కుమారులారా అని ముద్దుగా ఆయన మాట్లాడుతూ, నీ రాజు దీనుడై వస్తున్నాడు, నీ కొడుకు దీనుడై తన్ను తాను సమాధానం పట్టుకోవడానికి ఈ లోకంలోకి వస్తున్నాడు అని తెలియజేస్తా ఉన్నారు. హల్లెలూయా. సమాధానం ఇవి కాళ్ళ మీద వస్తున్నవాడు ఏంటి అంటే యుద్ధం చేయడానికి రావడం లేదు, యుద్ధ సన్నద్ధులను తెలియడానికి రావడం లేదు. దేని కొరకు వస్తున్నారు అని అంటే సమాధానం పరచడానికి, సమాధానం పడడానికి, సమాధానాన్ని అందించడానికి. ఏంటి ఆ సమాధానం అని అంటే మనం పడిపోయిన మనము, చెడిపోయిన మనము మళ్ళా దేవుడితో ఉండేటటువంటి సమాధాన బంధాన్ని, దేవునికి దూరమైనటువంటి మన జీవితాలను మళ్ళా దేవుడితో గడపడానికి మనం మళ్ళా దేవుడితో బ్రతకడానికి ఆయన సమాధాన బంధమును ఏర్పరచడానికి సమాధాన రాయబారిగా కాళ్ళ పిల్లనెక్కి దేవుని యొక్క రాయబారిగా, దేవుని యొక్క రాయబారిగా, రాజుగా ఈ లోకంలోకి వచ్చి మానవుడు అయినటువంటి మనందరితో ఆయన మాట్లాడుతున్నటువంటి దేవుని సమాధానం తెలియజేస్తున్నటువంటి మాటలే ఈ మట్టల ఆదివారం. సంతోషించాలి, ఉల్లాసించాలి, గంతులు వేయాలి అని తెలియజేస్తున్నటువంటి మట్టలను తీసుకొచ్చి దారిపోయిన పరవడం జరిగింది. ఎంతో శ్రద్ధతో, ఎంతో భయంతో, ఎంతో ప్రేమతో ఆ కార్యం అక్కడ జరుగుతూ ఉంది. కానీ వాళ్ళు ఎందుకు అంటే ఈ మా బానిసత్వ భక్తుల నుండి, ఈ మా బానిస జీవితంలో నుండి ఈయన మమ్మల్ని బయట పారవేయగలుగుతారు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన రాజుగా, ప్రభువుగా ఆయనను ఊరేగింపు చేస్తా ఉన్నారు. హల్లెలూయా. అదే మనుషులు, వాళ్ళే యెరూషలేము నివాసులే, సియోను నివాసులే. సియోను వేరే కాదు, యెరూషలేము వేరే కాదు.
రెండు ఒకటే, సియోను అన్నా యెరూషలేము అన్నా ఒకటే ప్రాంతం. ఇక రెండు వచనాలు ఉన్నాయి. సియోను అని ఇండిపెండెన్స్ డే సియోను వేరే, యెరూషలేము వేరే అని చెప్పడానికి వేరే లేదు. సియోను కుమార్తెనన్నా యెరూషలేము కుమార్తెనన్నా రెండు పట్టణాలు కాదు, ఒకటే పట్టణం. యెరూషలేము పట్టణాన్ని సియోను అంటారు, యెరూషలేము కూడా అంటారు. హల్లెలూయా. ఈ యొక్క జనులందరూ వెంబడించారు. కానీ మళ్ళీ రేపు ఎల్లుండో మళ్ళీ ఏం చేస్తారు? రేపు ఎల్లుండో ఏం చేస్తారు? ఏ రోజేమో ఓసన్నా ప్రభావమును రక్షించు అన్నటువంటి వారే, ధనపేక్ష గలవారై, డబ్బు కాశపడి, డబ్బు యూదుల నుంచి శాస్త్రులను అంటే ఎవరి నుంచి అని అంటే పరిశీల నుంచి శాస్త్రుల నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు ప్రజల అధికారులకు లోబడి ఏం చేశారు అని అంటే ఈయనను సిలువ వెయ్యుడి అన్నటువంటి వారు కదా. ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు. హల్లెలూయా. కాబట్టి అందుకే అన్నాడు దేవుడు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులందరూ అందరే ఎవ్వరు నమ్మదగిన వాడు లేడు, ఎవ్వడూ లేడు. ఈ వాస్తవం ఏంటంటే నమ్మదగిన వాడు ఎవ్వడు లేడు. యెహోవాను ఆశ్రయించు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.